తుంగభద్ర కృష్ణలోకి వచ్చి కలిసే కాడ 430 నుంచి 450 టీఎంసీల నీళ్లు ప్రతి సంవత్సరం మోసుకొస్తుంది. ఆ నీళ్లన్నీ మనకు అడ్వాంటేజ్ శ్రీశైలానికి. అంటే శ్రీశైలంలో ఎప్పుడైనా తోడిపోసుకోవడానికి మనకు రిజర్వ్ ఉంటాయి. ఎప్పుడు నీళ్లు ఎప్పుడూ రిజర్వ్ ఉండేటువంటి నీళ్ల కాడ తీసుకుంటే నువ్వు అభినందించాల్సింది పోయి అదేదో వెలితి అయినట్లు తప్పైనట్లు మాట్లాడడంలోనే నీ భావదారిద్ర్యం ఉంది, నీ బానిస మనస్తత్వం ఉంది, నీ చాతగానితనం ఉంది, తెలంగాణకు ద్రోహం చేసేటువంటి బుద్ధి ఉంది. అందులోనే జూరాలకెళ్లి నీళ్లు తీసుకోవాలి అనడం అంటే పాలమూరుకు నీళ్లు వద్దని చెప్పడమే. రెండో మాట లేదు ఇందులో. మామూలు రైతు చదువురాని రైతుని అడిగితే చెప్తాడు కదా. గంత కామన్ సెన్స్ కూడా లేకపోతే మీరేం రాజకీయ నాయకులు, మీరేం పరిపాలకులు? గత ప్రభుత్వం చేసినటువంటి మంచిని మరుగున పరిచే ప్రయత్నము, నిందలు వేయడం ద్వారా, దుర్మార్గంగా మాట్లాడడం ద్వారా దాన్ని ఏదో తక్కువ చేసి చూపించే ప్రయత్నం మీరు చేస్తున్నారు. కానీ ఇవన్నీ కూడా చాలా కాలం నిలిచే మాటలు కాదవి. ప్రజలకు సంపూర్ణంగా విషయాలు అర్థమైనాడు ఊరి మీకేస్తారు రాజకీయంగా. ఇది గుర్తుపెట్టుకోండి. ఎగువ నుంచి వచ్చేటువంటి నీళ్లలో మనం ఏం కోల్పోయినామో సంపూర్ణంగా ప్రజలకు అర్థమైనాడు. భావి తరాల వాళ్ళు మిమ్మల్ని ఏనాటికి క్షమించరు.